Self assessment model paper 1 9th class science subject explain చేస్తున్నాను. First question, a car is traveling with a uniform acceleration. The velocity time graph of the car is given below. సో ఇక్కడ ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ 5 meters per second, అంటే కారు 5 meters per second వెలాసిటీతో స్టార్ట్ అయింది. అలాగే 50 seconds తర్వాత ఇట్ రీచ్ 30 meters per second. అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u ఇచ్చాడు 5, అలాగే ఫైనల్ వెలాసిటీ v 30, అలాగే టైం t = 50. సో ఈ యొక్క సమ్ వాడు మనల్ని ఏమడుగుతున్నాడు చూద్దాం ఒకసారి. యూజింగ్ ద డేటా ఇన్ ద గ్రాఫ్ పిక్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ షోస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 50 seconds. సో డిస్టెన్స్ s = v² - u² బై 2a. సో ఈ యొక్క ఫార్ములాతో మనం ఈ సమ్ చేయవచ్చు. సో ఫస్ట్ మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి a = v - u/ t. సో ఆన్సర్ 30 - 5 బై 50 = 25/50 = 1/2 = 0.5. సో వచ్చిన ఈ ఆన్సర్ని s = v² - u² బై 2aలో సబ్మిట్ చేస్తే మనకి ఆన్సర్ 875 వస్తుంది. ఆన్సర్ డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Pavani placed about 200 grams of the ice in the beaker. See, then positioned a laboratory thermometer so that the bulb was in contact with ice. She gently heated the beaker over a low flame and recorded the temperature. So which of the following graph correctly represents her observation? సో ఇక్కడ మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఒక బేకర్లో ఐస్ ఉంచి ఒక ల్యాబొరేటరీ థర్మామీటర్ని మనం అందులో టచ్ చేస్తూ ఉంచినప్పుడు తర్వాత మనం హీట్ చేస్తూ ఉంటే స్లోగా ఫస్ట్ ఏమవుతూ ఉంటుంది, ఇట్ అబ్జర్బ్స్ హీట్. ఐస్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ సమయంలో థర్మామీటర్లో ఉన్న రీడింగ్ టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ -20 ఉంటే -15, -10, -8, -4 అలా అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఇట్ రీచ్డ్ ద జీరో, అంటే ఎప్పుడైతే జీరోకి వచ్చిందో టెంపరేచర్, దెన్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ స్టాప్స్. సో థర్మామీటర్లో ఉన్న టెంపరేచర్ రీడింగ్ అనేది ఆగిపోద్ది. మరి అప్పుడు ఏం జరుగుతుంది, దట్ హీట్ కన్వర్ట్స్ ఇంటూ ద ఐస్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. అంటే మంచు ముక్కలు నీరుగా మారడానికి మనం ఇప్పుడు ఇచ్చే హీట్ అంతా యూజ్ చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు టెంపరేచర్ రైజ్ అవ్వదు. అందుకే కొన్ని సెకండ్ల వరకు కొంత సమయం వరకు ఏమవుతూ ఉంటుంది, టెంపరేచర్ రీడింగ్ అనేది ఆగిపోయి సో ఐస్ అనేవి ఐస్ క్యూబ్స్ వాటర్గా చేంజ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అప్పుడు రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు టైం మట్టుకి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్యారలల్గా మనకు గ్రాఫ్ వస్తుంది అనమాట. కొంత సమయం తర్వాత మొత్తం ఎప్పుడైతే ఐస్ వాటర్గా మారిపోతుందో ఆ తర్వాత నుంచి మళ్ళీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు గ్రాఫ్ కూడా ఏమవుతుంది, రైజ్ అవుతూ ఉంటుంది పైకి. రైట్. సో ఇక్కడ అటువంటిది ఏముందంటే ఆప్షన్ సి చూడండి ఒకసారి. ఇక్కడ జీరో దగ్గర గ్రాఫ్ టైంతో పాటు ఏమైంది, ప్యారల్గా మూవ్ అయింది, పైకి రైజ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి టెంపరేచర్లో చేంజ్ ఉండదు కాబట్టి. సో కొంత సమయం తర్వాత మొత్తం ఎప్పుడైతే ఐస్ క్యూబ్స్ వాటర్గా మారిపోతాయో అప్పుడు టెంపరేచర్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే 0 నుంచి 5, 10, 15, 20 అలా రైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి టైంతో పాటు ఇక్కడ మన గ్రాఫ్ ఇలా అసెండింగ్ ఆర్డర్లో పైకి చూపించాం అనమాట. కాబట్టి ఆన్సరు సి. Next question. Why is the motion of satellites around their planets considered as accelerated motion? ఇక్కడ ఎందుకు శాటిలైట్స్ యొక్క చలనాన్ని యాక్సిలరేటెడ్ మోషన్ అన్నారు? ఎందుకంటే కనుక సో the direction of the satellite is always changes but the magnitude is same. అంటే అర్థం ఏంటి ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఇన్ వెలాసిటీ.
ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీలో మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది, కానీ కంటిన్యూస్గా దాని డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రొటేషన్లో ఉందో శాటిలైట్ దాని డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక వెలాసిటీలో ఐదర్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ రెండిట్లో ఏ క్వాంటిటీ మనకి చేంజ్ అయినా సరే, అంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా లేదా డైరెక్షన్ చేంజ్ అయినా, ఇట్ ఈస్ కాల్డ్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ. So what do you mean by change of velocity? The change of velocity is also called as acceleration. That's why the motion of the satellite is said to be accelerated motion. సో అందువల్ల ఆ ఒక చలనాన్ని మనం యాక్సిలరేటెడ్ మోషన్ అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ ఫ్రమ్ ఐస్ ద ఐస్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విఫేషన్ ఆర్ మెల్టింగ్, ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ బి, ద వాటర్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్ ఆర్ బాయిలింగ్. నెక్స్ట్ సి చూడండి ఒకసారి, ద వాటర్ కన్వర్ట్స్ ఇంటూ ఐస్. ద వాటర్ కన్వర్ట్స్ ఇంటూ ఐస్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్, ఏదైనా రాయొచ్చు ఇక్కడ. డి చూడండి ఒకసారి, ద స్టీమ్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. The steam converts into water. So that is called condensation. Okay. So draw a neat label diagram showing the sublimation of ammonium chloride. So textbook diagram idi chudandi idi. Next question, write the equations. So ikkada ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మనకి దగ్గర 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 3 ఈక్వేషన్స్ వీటికి ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ రిలేషను ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టైం. ఈ 4 టర్మ్స్తో ఉన్న ఈక్వేషన్ ఇక్కడ ఏమొస్తుందంటే v = u + at. నెక్స్ట్ సెకండ్, ద రిలేషన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ మీన్స్ s, ఇనీషియల్ వెలాసిటీ u, టైం t అండ్ యాక్సలరేషన్ a. సో వీటితో ఉన్న మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, s = ut plus of at square. Third, the relation between final velocity v and initial velocity u and the acceleration a and displacement s. So దీనికి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే 2as is equal to v square minus u square. Last one, the relation between the average speed, distance and time. So average speed is equal to total distance by time, total time taken, right? Thank you.